వదిన కూర్చుని తింటుంటే నువ్వు కష్టపడతావా? తప్పే ఉందదినా. నా కష్టం నీది అనుకున్నప్పుడు నీ కష్టం నాది కాదా? సత్య మా ఊర్మిళని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయం నీకు తెలీదు కదూ? లేదమ్మా, 1 వీక్లో క్యాంప్ అయిపోతుందన్నారు. కానీ కుదరలేదట. రావడానికి ఇంకో 3 రోజులు పడుతుందన్నారు. వచ్చేస్తారులే, ఇబ్బంది ఏం లేదు. సరే అమ్మా, జాగ్రత్త. అందర్నీ అడిగానని చెప్పు. ఉంటాను. హాయ్ లావణ్య. హలో అండి, బావున్నారా? బాగానే ఉన్నాను. ఏంటండి హఠాత్తుగా వచ్చారు? ఏం లేదు, ఇంతకుముందే మీ ఫ్రెండ్ని కలిశాను. సావిత్రినా? తనతో మాట్లాడుస్తూ ఒకసారి నిన్ను కూడా కలిసిపోదామనొచ్చాను. ఏమంటుందండి అది? ఏముంది, ఎప్పటి మాటే. కాని నాకొకటి బాగా అర్థమవుతుంది లావణ్య. సత్యతో కలిసి బతకలేను అనే మాట అనగలుగుతుందే కాని అది తన మనసులోంచి రావడం లేదు. దాని గురించి నాకు బాగా తెలుసండి. ఇంట్లో అది ఆడుకునే కోడెదూడ చనిపోతేనే 1 నెల రోజులు తిండి తిప్పలు మానేసి దిగులు పడిపోయిన పిచ్చిదది. అలాంటిది కట్టుకున్న భర్త, అది ప్రాణంగా ప్రేమించిన భర్తకి తనంతట తనే దూరం అవ్వాలనుకుంటుందంటే నేనిప్పటికీ నమ్మలేకపోతున్నాను. కారణం ఏమై ఉండొచ్చంటావు? అదే అర్థం కావటం లేదండి. తన భర్త గురించి తను ఎన్ని బాధలు పడిందో నాకు తెలుసు. సత్యని జైలు నుంచి విడుదల చేయించేదాకా ఎన్నో బాధలు పడిన సావిత్రి ఈ రోజులా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు. ఈ విషయం గురించి వాళ్ళ అమ్మా నాన్నతో కూడా గొడవపడి వాళ్ళని దూరం చేసుకుంది. చివరికి వాళ్ళ నాన్న నా కూతురు చనిపోయింది అంటూ కర్మకాండలు కూడా జరిపించేశారు. అందరినీ దూరం చేసుకుంటుంది. కానీ అసలు విషయం మాత్రం చెప్పడం లేదు. ఒక్కటి మాత్రం నిజమండి, దీనంతటికీ కారణం ఖచ్చితంగా ఆ ఊర్మిళే అయ్యుంటుంది. తనకి చెక్ పెట్టలేకపోతున్నాం. ఒకవేళ ఊర్మిళ ఏదన్నా చేస్తుంటుంది అనుకున్నా తన కోసం అమ్మా నాన్నని కూడా వదులుకునేంత కారణం ఏముంటుంది? అర్థం కాని విషయం అదే కదండి. కారణం ఏదైనా కానివ్వండి, చేయగలిగే స్థానంలో ఉన్నారు కాబట్టి మీలాంటి వాళ్లు పూనుకొని ఆ ఊర్మిళ ఆట కట్టిస్తే అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. 1కి 4 సార్లు మీరిలా వస్తున్నారంటేనే సావిత్రికి హెల్ప్ చేయాలని మీరెంత గట్టిగా ప్రయత్నిస్తున్నారో అర్థమవుతుందండి. ప్లీజ్ అండి, ఏదో ఒకటి చేసి నా స్నేహితురాల్ని ఈ ఊబిలోంచి బయటపడేయండి. దాని కాపురాన్ని నిలబెట్టండి. నా ప్రయత్నం కూడా అదే. కాని ఎలా అనేది అర్థం కావడం లేదు. ఊర్మిళకి చెక్ పెట్టగల పాయింట్ ఏదన్నా కావాలి. ఒక దారుందండి. ఏంటది? సత్య జైల్లో ఉన్నప్పుడు ఊర్మిళ మున్నీసా బేగం పేరుతో ఒక పెద్ద డ్రామా ఆడింది. చివరికి తనే మున్నీసా బేగం అని కోర్టుని నమ్మించగలిగింది కూడా. అవునా? అసలేం జరిగింది? ఊర్మిళ చేసిన ప్రతి తప్పుని ఈ ధర్మాసనం తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ నేరస్తురాలు చేసిన అన్ని నేరాలకు శిక్ష ఏకకాలంలో అనుభవించాలి. తనే ఊర్మిళ. ఐఎమ్ సారీ యువర్ ఆనర్, తను ఊర్మిళ కాదు, తన పేరు మున్నీసా బేగం. हमारे घर में మీకే ఏంటి పని? నువ్వు ఇంట్లోకి ఎప్పుడొచ్చా? నేను ఎక్కడికి పోయానని రావటానికి మేతో గర్మే హూ. తన స్వహస్త్రాలతో రాసిన ఈ లెటర్నే సాక్ష్యంగా భావిస్తూ సదరు కాజా మున్నీసా బేగం
ఊర్మిళ కాదని తీర్మానించడమైనది. మరోసారి ఈ కేసు అప్పీలు చేసుకునే అవకాశం లేకుండా తీర్పు ఇస్తూ ఈ కేసు కొట్టివేయటమైనది. పర్వాలేదే, ఊర్మిళకి క్రిమినల్ తెలివితేటలు బాగానే ఉన్నాయి. మీరు మున్నీసా బేగం ఊర్మిళ ఒక్కర్తే అని నిరూపించగలిగితే ఊర్మిళ ఆట కట్టించి సావిత్రిని కాపాడొచ్చు. ఇలాంటి పాయింట్ కోసమే వెయిట్ చేస్తున్నాను. మంచి పాయింట్ చెప్పావు లావణ్య. ఇక్క చూడు, ఊర్మిళని ఎలా ఆడిస్తాను. ఈ జన్మకి సత్య జీవితంలో మరో ఆడదుండదు. అలాంటి భర్తని దూరం చేసుకోవాలని చూడకు. చేసేది తప్పని తెలిసాక కూడా ఆ తప్పుని అలా చేసుకుంటూ వెళ్ళకూడదు. ఇప్పటికే చాలా తప్పు చేశావు. తెగడం లేదు కదా అని దారాన్ని తెగే వరకు లాగకూడదు. ఆలోచించి ఆ ఒట్టెందుకు వేశావో, దేని గురించి ఊర్మిళ ఒట్టు వేయించుకుందో నాతో చెప్పు. మిగిలింది నేను చూసుకుంటాను. అమ్మా సావిత్రి, మాస్టర్, మాస్టారు, దీర్ఘ సుమంగళీ భవ. రండి మాస్టర్ గారు, లోపలికి రండి. కూర్చోండి మాస్టర్. మీకు కాఫీ బాగా ఇష్టం కదా, ఒక్క నిమిషం ఉండండి, మంచి కాఫీ తీసుకొస్తాను. నన్నే మర్చిపోయి ఉంటావు అనుకున్నాను. నా అలవాట్లను కూడా గుర్తుపెట్టుకున్నావుగా. కన్న తల్లిని, చదువు చెప్పిన గురువుని ఎవరు మర్చిపోతారు మాస్టర్ గారు? వయస్సు పెరిగే కొద్దీ కన్ను మసకబారుద్ది. అలాగే స్థాయి పెరిగే కొద్దీ మర్యాదలు మసకబారిపోతాయమ్మా. చాలామంది అక్షరాలనే మర్చిపోతున్నారు. ఆ అక్షరాలు దిద్దించిన మాస్టర్ ఎలా గుర్తుంటాడు? లేదు మాస్టరు, నేనా స్థాయికి రాలేదు. అక్షరాల్ని మర్చిపోలేదు, అది దిద్దించినా మిమ్మల్ని మర్చిపోలేదు. మాస్టర్, మంచినీళ్ళు తీసుకోండి. మాస్టర్, కాఫీ తీసుకోండి. చాలా రోజులైంది మాస్టర్ గారు మిమ్మల్ని చూసి. ఇంటి దగ్గర అందరూ బాగున్నారా? బావున్నారమ్మా. ఎప్పుడూ ఊరు దాటేవారు కాదు, అలాంటిది ఇంత దూరం వచ్చారంటే ఏదైనా పని మీద వచ్చారా? అవునమ్మా, పని మీదే వచ్చాను. నీ పని మీదే. అదేనమ్మా, నీతో మాట్లాడాలనే వచ్చాను అంటున్నాను. నీ భర్త ఎక్కడమ్మా? ఏమ్మా, భర్త ఏడి అంటే సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నావా? చిన్నప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే మరోసారి అలాంటి పరిస్థితిలో మీరు ఉండకూడదనే బెత్తంతో కొట్టేవాణ్ణి. కాని
ఈ రోజు మా అంత ఎదిగాక మిమ్మల్ని ఏమనగలం? ఇక్కడ నువ్వు బ్రతికుండగానే అక్కడ మీ నాన్న నీ కర్మకాండలు జరిపిస్తుంటే ఏమిటి దారుణమని అడ్డు వెళితే మీ నాన్న ఒక్క మాటన్నాడమ్మా. మీ శిష్యురాలు చేసిన ఘనకార్యానికి ఇంతకన్నా ఏం చెయ్యలేకపోతున్నాను అని. గుండె కలుక్కుమంది. ఏమైందా అని ఆరా తీశాను. జరిగిందంతా చెప్పారు. నా చేతిలో తన్నులు తిన్న వెధవలు కూడా ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు. వాళ్ళు నాకేమీ పెట్టకపోయినా నా శిష్యులు అని చెప్పుకోవటానికి గర్వంగా ఉంటుంది. కానీ మొట్టమొదటిసారి నీ శిష్యురాలు తప్పు చేసింది అన్న మాట విన్నాక ఈ వయసులో తట్టుకోలేకపోయానమ్మా. బ్రతికుండగా ఒక మనిషికి పిండం పెట్టడం అంటే నీ వలన మీ అమ్మా నాన్నలు ఎంతగా బాధపడ్డారో నీకర్థమైందో లేదో కానీ నాకర్థమైందమ్మా. చూడమ్మా, పిల్లలు దారి తప్పితే వాళ్ళ అమ్మా నాన్ననే కాదు, ఏ వెధవరా వీళ్లకి చదువు చెప్పింది, చదువు చెప్పిన వెధవ సంస్కారం నేర్పలేదా అని మమ్మల్ని కూడా వెధవల్ని చేసి మాట్లాడతారమ్మా. దయచేసి నాకు ఆ దురదృష్టాన్ని కలిగించొద్దు తల్లి. ఈ వయస్సులో ఇంత దూరం ఓపిక చేసుకుని వచ్చింది ఈ మాట చెప్పిపోదామనే. గురువుగా గురుదక్షిణ అడిగేంత విద్య నీకు నేర్పానో లేదో గాని ఎవరినీ ఏనాడు అడగని నేను నిన్నడుగుతున్నాను. నీకు చదువు చెప్పినందుకు నన్ను నలుగురు మాటనకుండా చూడు. అదే నేను నిన్నడిగే గురుదక్షిణ. ఉంటానమ్మా. హలో, ఫోన్ చేసి మాట్లాడరేంటి? ఎవరు మాట్లాడేది? నేను నీ శ్రేయోభిలాషిని. పేరు లేదా? నా పేరుతో పనేముంది? నీ పేరుతో పని లేనప్పుడు నీతో పనేంటి? నాతో ఇలా మాట్లాడితే చిరాగ్గా ఉంటుంది. నాకు నీతో మాట్లాడాలంటే సరదాగా ఉంటుంది. ఎంతవరకు వచ్చాయి జనం జీవితాలతో నువ్వు ఆడుకునే ఆటలు? ఏయ్, ఎవరు నువ్వు? నా గురించి నీకెలా తెలుసు? నీకు తెలియదు గాని నువ్వు చాలా ఫేమస్. నీ పేరు ఊర్మిళ. ఎదుటి వాళ్ళ కాపురాలు కూల్చడంలో తిట్టవి. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? చెప్పానుగా నీ పేరు ఊర్మిళ అని. నాకు నువ్వు తెలుసు, నీ పేరు తెలుసు, నీ చరిత్ర మొత్తం తెలుసు. ఏం తెలుసు? ఏం తెలుసు నా చరిత్ర? పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా ఫోన్ పెట్టేయ్. ఓకే, అలాగే పెట్టేస్తాను. నేను నీ గురించి 4 విషయాలు చెప్తాను. దాన్ని బట్టి నువ్వే చెప్పు నీ చరిత్ర నాకేం తెలుసు అని. సత్య అనే అతన్ని ప్రేమించావు. అతను చీ అని మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంటే అదే ముహూర్తానికి నీ మెల్లో నువ్వే తాళి కట్టుకున్నావు. అప్లై చెయ్యక కానీ చేసుంటే గిన్నిస్ బుక్లో నీ పేరున ఒక రికార్డు ఉండేది. చెయ్యని నేరాన్ని నువ్వు ప్రేమించిన వ్యక్తి మీద వేయడానికి ఒక అనాథ శవాన్ని కొన్నావు. ఆ విషయం బయటికి రాకూడదని ఆ శవం అమ్మిన వాణ్ణి
నీకు ద్రోహం చేసిందని వాడి పెళ్ళాన్ని ఇద్దర్నీ చంపావు. బ్రతికుండి చనిపోయినట్లు అటు న్యాయాన్ని ఇటు చట్టాన్ని కూడా నమ్మించావు. ఎవరు మాట్లాడేది? అదేంటి గొంతులో కోపం భయంగా మారింది? ఏం తెలుసన్నావుగా? నీ గురించి అంతా తెలుసు నాకు. ఇంకా చాలా తెలుసు ఊర్మిళ. జస్ట్ హైలైట్స్ మాత్రమే చెప్పాను. నా గురించి నీకెలా తెలుసు? ఏం కావాలి నీకు? ఇన్ని పాపాలు చేసిన నువ్వు ఏమివ్వగలవు? నీ ప్రాణాలు తప్ప. ఏంటి భయపడ్డావా? జోక్ చేశాన్లే. మరీ ఎక్కువ మాట్లాడితే గుండాగి చేస్తావు. మళ్ళీ కాల్ చేస్తాలే. అన్నోన్ నెంబర్లా అనిపిస్తుంది. నాకు నువ్వు తెలుసు, నీ పేరు తెలుసు, నీ చరిత్ర మొత్తం తెలుసు. చెయ్యని నేరాన్ని నువ్వు ప్రేమించిన వ్యక్తి మీద వేయడానికి ఒక అనాథ శవాన్ని కొన్నావు. ఆ శవం అమ్మిన వాణ్ణి నీకు ద్రోహం చేసిందని వాడి పెళ్ళాన్ని ఇద్దర్నీ చంపావు. బ్రతికుండి చనిపోయినట్లు అటు న్యాయాన్ని ఇటు చట్టాన్ని కూడా నమ్మించావు. మంచినీళ్ళు తాగు ఊర్మిళ. ఎవరో నీళ్లు తాగిస్తున్నట్లుంది. అదే ఆఫీస్ టెన్షన్ వల్ల నీళ్లు తాగుతున్నావేమో అని. ఆఫీస్ టెన్షన్ వల్ల కాదు. మరి నిద్ర పట్టక. నిద్ర పట్టడం లేదా, పట్టనివ్వడం లేదా? అదేనమ్మా, మొహమంతా అలా చెమటలు పట్టేసి టెన్షన్ పడుతుంటే పీడకలేమైనా వచ్చిందేమో అని. అదేం లేదు. ఏం లేనప్పుడు ఇంత చల్లగా ఉన్నా ఆ చెమట్లెందుకు? నా దగ్గర మొహమాట పడుతున్నట్లున్నావులే. దేనికో భయపడినట్లు చూస్తేనే తెలుస్తుంది. అదిగో ఆ ర్యాక్లో ఆంజనేయ స్వామి దండకం ఉంది. తీసుకెళ్లి తల కింద పెట్టి పడుకో. భయం ఉండదు. నాకు భయం ఏంటొద్దినా? మరి అర్ధరాత్రి హాల్లో ఈ పచారులేంటి? ఏం లేదు, ఊరికే వచ్చాను. ఇది కూడా భయం అనుకుంటే ఎలా? భయానికే నేనంటే భయం. గుడ్ నైట్. నువ్వంటే భయానికి భయమా? చూపిస్తానే. భయం అంటే ఎలా ఉంటుందో, బాధ అంటే ఎలా ఉంటుందో నీకు నీ అన్నకి నేను చూపిస్తా.